గైస్ వెల్కమ్ టు RHS Vlogs. ఈరోజు మన ఛానల్లో హౌ టు లెర్న్ తమిళ్ ఇన్ తెలుగు పార్ట్ 1 వీడియో అనమాట. ఈ ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ మీకు వెంటనే తెలుస్తాయి. ఇప్పుడు హౌ టు లెర్న్ తమిళ్ ఇన్ని తెలుగులో ఎలా నేర్చుకోవాలో చూద్దామా. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలన్నా మనకి బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ సమ్ నేర్చుకోవాలన్నా, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా మనకి బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ తెలిస్తే ఏదైనా చేసేయచ్చు. ఎగ్జాంపుల్, మనకు ఒక సమ్ మ్యాథ్స్ ప్రాబ్లం చేయాలన్నా దానికి ఒక ఫార్ములా రావాలి. ఫార్ములా ఉంటేనే మ్యాథ్స్ ప్రాబ్లం చేయగలం. అలాగే ఏ లాంగ్వేజెస్ అయినా మనకి బేసిక్స్ ఉంటేనే లాంగ్వేజ్ని ఈజీగా లెర్న్ చేయగలం. ఇప్పుడు తమిళ్లో బేసిక్స్ నేర్చుకొని తర్వాత మెయిన్ టాపిక్స్కి వెళ్దాం. ఇప్పుడు తమిళ్లో ఈ 4 బేసిక్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ టాపిక్కి. ఇప్పుడు ఈ 4ని ఏమని పిలుస్తారో చూద్దాం. ఉయిర్ ఎഴുத்துக்கள், మెయ్ ఎഴുத்துக்கள், ఉయిర్మై ఎഴുத்துக்கள், వడమొழி ఎഴുத்துக்கள். ఉయిర్మై ఎഴുத்துக்கள் 12 ఉంటాయి, మెయ్ ఎഴുத்துக்கள் 18 ఉంటాయి, ఉయిర్మై ఎഴുத்துக்கள் 18 ఉంటాయి, వడమొழி ఎഴുத்துக்கள் చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఇవి. ఇప్పుడు ఉయిర్మై ఎഴുத்துக்கள் ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఉయిర్మై ఎഴുத்துக்கள் ఆ, ఈ, ఈ, ఉ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. వీటిల్నే ఉయిర్మై ఎഴുத்துக்கள் అని అంటారు. ఈ ఆయుధ ఎഴുத்து అని అంటారు. దీన్ని అక్కని పిలుస్తారు. ఇది మెయిన్గా రాయాల్సిన ఒక అక్షరం. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మీరు ఒకసారి మళ్ళీ చెప్పండి. ఆ, ఈ, ఉ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ, అక్. ఈరోజు మన వీడియోలో ఆ నుంచి అక్ వరకు ఎలా నేర్చుకోవాలో చూసాం. పార్ట్ 2లో వీటిని ఎలా రాయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు RHS Vlogs. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.